ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఇంగ్లీష్ బాగా రావాలంటే బాగా మాట్లాడాలంటే మనకేం రావాలి? కథలు చెప్పడం రావాలి. అంటే స్టోరీ టెల్లింగ్ రావాలి. ఇప్పుడు మీరు చేసే పని కానీ, మీరు ఆఫీస్కి వెళ్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం రావాలి. అదే మీరు చిన్నపిల్లలు ఉన్నారు మీ ఇంట్లో, వాళ్ళ కథలు చెప్పడం రావాలి. అంటే ఏంటి? ఒక్క ఇన్సిడెంట్ కానీ, ఏదైనా సరే, ఒక ఎపిక్ కానీ ఏదైనా సరే ఏం చెప్పాలి, మీరు స్టోరీ చెప్పడం రావాలి. అంటే స్టోరీ చెప్పడం మీరు అలవాటు చేసుకుంటే మీకు లాంగ్వేజ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే గతంలో జరిగిన ఒక మోరల్ స్టోరీని కానీ, లేదంటే ఒక కథని కానీ మనం ఇంగ్లీష్లో చెప్పడం ప్రారంభించాలి. అప్పుడేమవుతుంది, మీకు లాంగ్వేజ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, రాయడానికి వస్తుంది, మాట్లాడడానికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ మీకు రామాయణం చెప్తున్నాను. రామాయణం అంటే ఏంటి తెలుసు కదా అందరికీ. రాముడు, సీత, రావణాసురుడు, ఇవన్నీ రామాయణం. నౌ ఐ వుడ్ లైక్ టు సే అబౌట్ రామాయణ్. లాంగ్ లాంగ్ ఎగో అంటే చాలా కాలం క్రితం. లాంగ్ లాంగ్ ఎగో చూడండి, ఏం వర్డ్స్ వాడుతున్నాం మనము. లాంగ్ లాంగ్ ఎగో గతం. లాంగ్ లాంగ్ ఎగో దేర్ వాజ్ ఎ కింగ్ కాల్డ్ దశరథ. దశరథుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఈ వాజ్ రూలింగ్ అయోధ్య. చూసారా, అంతా పాస్టే వస్తుంది. ఈ వాజ్ రూలింగ్ అయోధ్య. మీకు తెలిసే ఉంటుంది అయోధ్య ఇప్పుడు ఎక్కడుంది, ఉత్తరప్రదేశ్లో ఉంది. దెర్ ఇస్ అ కింగ్ కాల్డ్ దశరథ హూ వాజ్ రూలింగ్ అయోధ్య. ఈ హ్యాడ్ 3 wives, కౌసల్య, కైకేయి, సుమిత్ర. అండ్ ఈ హ్యాడ్ 4 sons, రామ్, భరత్, లక్ష్మణ్, శత్రుఘ్న్. చూసారా, హ్యాడ్ వాడను నేను హ్యాజ్ హ్యావ్ అనట్లేదు. హ్యాడ్ అంటే ఏంటి, పర్సన్. ఈ హ్యాడ్ 4 sons, రామ్, భరత్, శత్రుఘ్న అండ్ లక్ష్మణ్. ఈ హ్యాడ్ 3 wives అన్నాను, కౌసల్య, కైకేయి, సుమిత్ర. ఈ హ్యాడ్ అన్నాను అంటే ఏంటి, హ్యాడ్ అంటే పాస్ట్. అంటే గతంలో జరిగిన కథలు చెప్పాలంటే ఏం వాడాలి, పాస్ట్ వర్డ్స్ వాడాలి. ఈ వాజ్ రూలింగ్ అయోధ్య అన్నాను అంటే అతను పరిపాలిస్తూ ఉండేవాడు. లాంగ్ లాంగ్ ఎగో దెర్ వాజ్ అ కింగ్ కాల్డ్ దశరథ అంటే ఒక రాజు ఉండేవాడు. దశరథుడు అనేది ఒక రాజు ఉండేవాడు. అంటే మనం పాస్ట్ వర్డ్స్ ఎక్కువ వాడాలి. వన్ డే ఈ కాల్డ్ రామ్ అంటే వన్ డే ఈ కాల్డ్ రామ్ అంటే ఏం చేశాడు అతను రాముని పిలిచాడు. వన్ డే ఈ కాల్డ్ రామ్ అండ్ సెడ్ యూ విల్ బి ద ప్రిన్సెస్, యూ విల్ బి ద ప్రిన్స్ అంటే యువరాజు, ప్రిన్స్ అంటే యువరాణి. యూ విల్ బి ద ప్రిన్స్ ఆఫ్ ఆర్ ఎల్స్ యూ విల్ బి ద కింగ్ ఆఫ్ దిస్ అయోధ్య. ఐఎమ్ గోయింగ్ టు రిటైర్డ్. అతను ఏమన్నాడు, నేను రిటైర్డ్ అయిపోతున్నాను, నువ్వు దీనికి నేను పట్టాభిషేకం చేస్తున్నాను అన్నాడు అనమాట. దానికి ఏమైంది, అసలు యాక్చువల్గా ఏం కావాలి అక్కడ, రాముడు కింగ్ కావాలి అంటే రాముడు ఏం కావాలి, ప్రిన్స్ కావాలి అంటే యువరాజు కావాలి. ఇక్కడ ఏమైంది, దెన్ ఆఫ్టర్ దిస్ న్యూస్ వాజ్ నోన్ బై కైకేయి అంటే దిస్ న్యూస్ వాజ్ నోన్ అంటే ఆమెకు తెలిసిపోయింది న్యూస్. ఎవరికి, కైకేయికి. అండ్ కైకేయి కేమ్ ద నెక్స్ట్ డే అండ్ షీ ఆస్క్డ్ అబౌట్ హర్ బూన్. అంటే ఏంటి, బూన్ అనేది ఏంటి, ఒక వరం. షీ ఆస్క్డ్ అబౌట్ ఎ బూన్ దట్ విచ్ వాజ్ గివెన్ బై హూమ్, దశరథ. దశరథుడు ఆమెకు ఒక వరం ఇచ్చాడు. బూన్ అంటే ఏంటది, ఒక వరాన్ని ఆమె ఇప్పుడు కోరుకుంటుంది. నౌ ఐ వుడ్ లైక్ టు ఫుల్ఫిల్ మై బూన్. సో మీరు నాకు వరం ఇచ్చారు, దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయాలి. యూ హ్యాడ్ టు ఫుల్ఫిల్, మీరు చెయ్యాలి అంటుంది. అదేంటది, నా కొడుకుని చేయమంటుంది. మై సన్ షుడ్ బి ద ప్రిన్స్ ఆఫ్ దిస్ కంట్రీ అయోధ్య. ఎవరు భరతుడు కావాలి. చూసారా ఎంత కుట్రుందో అందులో. దశరథుడు ఆమెను చాలా కన్విన్స్ చేశాడు. దశరథ కన్విన్స్డర్ ఎలాట్. ఈ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ రామ్ ఈజ్ వెరీ మచ్ సూటబుల్ ఫర్ దిస్ పొజిషన్. కానీ ఆమె ఒప్పుకుందా, షీ వాజ్ నెవర్ కన్విన్స్డ్. షీ డిడ్ నాట్ అగ్రీ ఫర్ దట్ అంటే ఆమె ఒప్పుకోలేదు. చూసారా, ఇక్కడ పాస్ట్లో ఉంది, షీ డిడ్ నాట్ అగ్రీ ఫర్ దట్. అప్పుడు ఏం చేశాడు దశరథుడు, ఈ ట్రైడ్ టు కన్విన్స్ హర్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ ట్రై చేశాడు. బట్ షీ వాజ్ నాట్ కన్విన్స్డ్, ఆమె కన్విన్స్ కాలేదు. అప్పుడు ఏం చేశాడు, వన్ డే అగైన్ ఈ కాల్డ్ లార్డ్ రాముని పిలిచాడు. అతను ఏం చెప్పాడనమాట, యూ హ్యావ్ టు గో, అతను ఏం చెప్పాడంటే యూ హ్యావ్ టు గో, వెళ్ళాలి అన్నాడు. ఇక్కడ ఏంటి, అతను వెళ్ళిపోయాడు ఆల్రెడీ. ఈవెంట్ యూ హ్యావ్ టు గో 14 years వనవాస అంటే మీరు ఫారెస్ట్కి వెళ్ళాలి. రైట్. రామ్ ఒబేడ్. రామ్ ఈజ్ ద ఒబీడియంట్ మ్యాన్. రామ్ ఈజ్ ఆల్వేస్ ఒబీడియంట్ టు హిస్ ఫాదర్. రైట్. సో మనం అందుకే రామన్ మన ఎగ్జాంపుల్ తీసుకుంటాం. రామ్ ఈజ్ సెట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్. సో అతను ఏకప్రతినిధుడు. ఈ హ్యాడ్ ఓన్లీ 1 wife. ఈ సేస్ ఓన్లీ 1 word. అతను ఒకటే మాట చెప్తాడనమాట. ఈ హ్యాజ్ ఓన్లీ 1 arrow. ఒకే మాట, ఒకటే బాణం అండ్ ఒకటే భార్య. ఏకప్రతినిధుడు అతను. అలాగే ఇక్కడ ఏంటది, మన స్టోరీని పాస్ట్లో చెప్పాలి. వన్ డే దశరథ కాల్డ్ రామ అండ్ సెడ్ యూ హ్యావ్ టు గో, నువ్వు వెళ్ళాలి. అండ్ రామ్ సెడ్ ఓకే, ఈ అగ్రీడ్.
He did not say a single word because he is the most obedient man in the world. అతనేంటి చాలా ఒబీడియంట్, విధేయత గలవాడు. అతను ఏం చేశాడు? దెన్ ఈ స్టార్టెడ్ గోయింగ్ టు ఫారెస్ట్. రామ్ ఆల్రెడీ గాట్ మ్యారీడ్. రామ్ హ్యాడ్ ఆల్రెడీ గాట్ మ్యారీడ్. చూసారా? పాస్ట్. టు whom? సీత. సీత ఆల్సో స్టార్టెడ్ గోయింగ్ విత్ రామ్. అండ్ లక్ష్మణ్ ఈజ్ బ్రదర్. సో లక్ష్మణుడు కూడా తనతో పాటే వెళ్ళాడు. లక్ష్మణ్ ఆల్సో వెంట్ అలాంగ్ విత్ రామ్. దే వెంట్ టు ద ఫారెస్ట్. They lived there, right? They faced a lot of struggles, right? And actually, Ram, Lakshman, Sita belongs to a royal family. They had to live in city. Means what? They had to live in their own country. They had to have their own luxuries. వాళ్ళ కంఫర్ట్స్ చాలా కావాలి. కంఫర్ట్స్ ఉండేవి. But he lost all the comforts. He went into the forest like a normal man, as a tribal man. He went into the forest. He stayed there, right? And he started eating all the things whichever was available in the forest, and they were doing different kinds of activities. So their rituals were different. Every day they were doing different kinds of activities, and after some days what happened? One demon entered into the forest. She liked Ram, but whereas Ram did not like her. Ram already got married. So what is said? You can see Lakshman, you can talk to Lakshman. And she went there, the demon, she went to Lakshman, right? And Lakshman also said, I'm sorry. But she did not listen. Then Lakshman got angry. Chushara, got achindi. Lakshman got angry. He cut her nose and ears. అంటే అతను కట్ చేశాడు. అయిపోయింది. కట్ అనేది ఇక్కడ పాస్ట్. He cut her nose and ears. Then she went to Lanka. She is the sister of Ravanasura. Ravan got angry and Ravan wanted to do something for her sister. Ravan came to forest. అక్కడ ఏమైంది? ఇక్కడ Ravan came to ఫారెస్ట్కి వచ్చాడు in the disguise of a సన్యాసి. సో అతను ఒక మార్పులో వచ్చాడు. అంటే ఏంటి? ఒక వేరే వేషధారంలో వచ్చాడు అనమాట. దెన్ దేర్ వాజ్ అ డీర్. ఇట్ ఈస్ కాల్డ్ గోల్డెన్ డీర్. సీత సా ద గోల్డెన్ డీర్. షీ వాంటెడ్ టు హ్యావ్ ఇట్. అది తనకు కావాలనుకుంది. సో ఆమె చెప్పింది, Ram, please bring that deer to me. Ram said, okay, why not? So Ram went to find the deer. Ram went to shoot the deer. Ram went to catch the deer. చూసారా? పాస్ వచ్చింది అక్కడ. He went to choose the deer. He went to get the deer. But he was not coming back. There was some sounds coming that Ram was dying. Ram was mourning. Ram was injured. Then Lakshman said, nothing would happen to Ram. రామ్కి ఏం కాదు. ఈజ్ వెరీ కేపబుల్ మ్యాన్. ఈ కుడ్ డూ వండర్స్. అక్కడ ఏమైంది? కానీ సీత వాజ్ నాట్ ఏబుల్ టు కన్విన్స్. షీ వాజ్ నాట్ కన్విన్స్డ్. ఆమె కన్విన్స్ అవ్వట్లేదు అక్కడ. దెన్ లక్ష్మణ్ ఏం చేశాడంటే ఒక గీత గీశాడు. లక్ష్మణ్ హ్యాడ్ డ్రాన్ ఎ లైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ హట్. లక్ష్మణ్ హ్యాడ్ డ్రాన్ ఎ లైన్. ఒక లైన్ గీశాడు అక్కడ. యూ షుడ్ నాట్ క్రాస్ దిస్ లైన్. ఈ రేఖని మీరు దాటకూడదు. ఈ రేఖని మీరు దాటితే మీకు అపాయం జరగచ్చు. యూ వుడ్ బి ఇన్ డేంజర్. He explained to Sita that nothing would happen to Ram. Definitely, he would come back. But whereas Sita could not believe. And she said that what? You want to harm me. That's why you are doing all these things. But Lakshman said, no, it is not like that. I will go. I'll find the deer. Right? అతను ఏం చేశాడు? ఒక గీత గీసి he has drawn a line and said to Sita that you should not cross the line, whatever the circumstances may be. So, Lakshman also went into the forest in the hunt of what? A deer. He went into the forest. Ravanasura came there and he begged for what? Alms. అంటే అతను అడుక్కుంటున్నాడు. And Sita said she won't cross the line. Sita doesn't like to cross the line. So she was giving the alms inside of the line only. But Ravanasura said it should come out of. Then she could not understand what was going on. She crossed the line. She wanted to give the alms. Suddenly, he appeared. Who appeared there? Before in the disguise, he was sannyasi, but now a demon appeared. That is Ravanasura. He appeared there. Suddenly, she collapsed after seeing his structure, his face and all. She collapsed. Who collapsed? Sita collapsed. Then what happened? He kidnapped Sita and took to Lanka. They reached Lanka. But whereas
Then what happened? Ravanasura wants to marry Sita because she was the most beautiful lady in the world. But whereas she never agreed for that, and she started staying in Ashokavana. Then in the search of Ram and Lakshman, they started searching for Sita, right? And they took the help of Vanaras, that is Hanuman, Sugriva and all. They built a bridge across the river, across the sea of Bay of Bengal. సరే హిందూ మహాసముద్రంలో వాళ్ళు ఏం చేశారు, ఒక బ్రిడ్జ్ కట్టారు, దట్ ఈస్ కాల్డ్ రామసేతు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ వానరాస్ దే బిల్ట్ ఎ బ్రిడ్జ్ across the sea. They crossed the sea and there is a fight with the help of Vibhishana, with the help of gods. Therefore, there is a big fight, there is a battle, there is a big war between Ram and as well as Ravanasura. At last, he killed Ravan and he brought Sita to Lanka. చూడండి నేను ఎన్ని పాస్ట్ వాడాను ఇక్కడ. సో కథ చెప్పాలంటే మనకి ఏమొచ్చి ఉండాలి, మీకు పాస్ట్లో చెప్పడం వచ్చి ఉండాలి, అంటే పాస్ట్ వర్డ్స్, పాస్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ మీకు రావాలి. థ్యాంక్ యూ.